హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు ద్విగుణుడి ఉపవాసం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంతటి నడిరాత్రి వేళ భూత ప్రేత గణం తప్ప మరేదీ నడయాడని ఈ భయంకర శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమలకు తగిన ఫలితము ఎప్పుడు లభిస్తుందో తెలియటం లేదు. ఒక్కొక్కసారి మనం అనుకోని ఊహించని మార్గంలో మన కోరికలు నెరవేరటం జరుగుతుంటుంది. ఇలా జరగటానికి కారణాలేమిటో ఎంతటి విఘ్నుడు తాపసి కూడా తార్కికంగా వివరించలేడు. ఇందుకు ఉదాహరణగా ద్విగుణుడు అనేవాడి ఉపవాసం గురించి చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. బలభద్రపురంలోని రమానాథుడి ఇంటి పెరట్లో నిధి ఉన్నదని అంతా చెప్పుకునేవాళ్ళు. దానికోసము రమానాథుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ జాడ తెలియలేదు. ఒకసారి అతడింటికి సన్యాసి ఒకడు వచ్చి, సన్యాసి కాని ఉత్తముడైన పురుషుడికి నీ ఇంట్లో 3 రోజులు భోజనం పెట్టు, 4వ రోజు అతడి చేత కటిక ఉపవాసం చేయించు, 5వ రోజు చేతికి గుణపం ఇయ్యి, అతడెక్కడ తవ్వితే అక్కడ నీకు నిధి తప్పకుండా దొరికి తీరుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి కాస్త మంచివాడని తెలిసిన ప్రతివాణ్ణి రమానాథుడు తన ఇంటికి ఆహ్వానించసాగాడు. నిధి దొరికితే వాళ్లకు అందులో భాగం ఇస్తానంటే వాళ్లలో ఒక్కరు కూడా అందుకు అంగీకరించకుండా పరాయి సొమ్మును ఆశించడం పాపమన్నారు. మంచి మనసుతో అతడింట బస చేసి 3 రోజులు సుష్టుగా భోజనం చేసి 4వ రోజున ఉపవాసం ఉండేవాళ్ళు. 5వ రోజున వాళ్ళు గుణపం పట్టి తవ్వితే అక్కడ నేలలో చిల్ల పెంకులు కూడా దొరకలేదు. తాము ఉత్తమూలం కాదని వాళ్ళు చిన్నబుచ్చుకునేవాళ్ళు. కొందరు సన్యాసి మాటల్లో నిజం లేదనేవారు. ఏది ఏమైనా క్రమంగా రామానాథుడి ఆహ్వానం మన్నించి ఇంటికొచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. కొన్నాళ్లకి అదే సన్యాసి మళ్ళా రామానాథుడి ఇంటికి వచ్చాడు. ఆయనకి రామానాథుడు జరుగుతున్నది చెప్పాడు. అప్పుడు సన్యాసి గంభీరంగా, నేను నీ అతిథి చేత కటిక ఉపవాసం చేయించడం గురించి చెప్పాను. కటిక ఉపవాసం అంటే 1 రోజుకి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు. అలా చేస్తున్నారా అని అడిగాడు. రమానాథుడు గుర్తు చేసుకున్నాడు. కొందరు పళ్ళు తిన్నారు, కొందరు పాలు తాగారు, అందరూ నీళ్లు తాగారు. కటిక ఉపవాసం అంటే నిత్యం చేసే భోజనం మానుకోమనే శాస్త్రం చెబుతున్నది. అయితే ఇప్పుడు సన్యాసి చెప్పాక నిధి కోసము చేయవలసిన కటిక ఉపవాసం గురించి రమానాథుడికి అర్థమై, స్వామి, నా నిధి కోసము ఇతరులెవరూ కటిక ఉపవాసం చేయరు. నేనే ఆ పని చేస్తే ఎలా ఉంటుంది అని సన్యాసిని అడిగాడు. నీ కోసము ఫలాపేక్ష లేకుండా కటిక ఉపవాసం చేయగలిగిన వాడే సత్పురుషుడు. నీ ప్రయోజనం కోసము నువ్వు ఉపవాసం చేస్తే అది స్వార్థమైతుంది తప్ప మంచితనం కాదు. ఇక్కడికి కాస్త దూరంలో చిన్న పట్నం ఉంది. ఆ పట్నంలో ద్విగుణుడు అనే ఆయన ఉన్నాడు. ఆయన్ని పిలుచుకునిరా. ఆయన చేత కటిక ఉపవాసం చేయించావంటే నీ కార్యం నెరవేరుతుంది అని చెప్పి సన్యాసి వెళ్ళిపోయాడు. వెంటనే రమానాథుడు ప్రయాణం గట్టి రోజంతా నడిచి చీకటి పడే సమయానికి చిన్న పట్నం చేరుకున్నాడు. ద్విగుణుడి ఇల్లు అతడికి సులభంగానే దొరికింది. ఆ ఇల్లు చూసి రమానాథుడు ఆశ్చర్యపోయాడు. ద్విగుణుడు పేదవాడై ఉంటాడని అతను అనుకున్నాడు. ఇల్లు చూస్తే ఇంద్రభవనంలా ఉంది. లోపలికి వెళితే దాసదాసీ జనంతో మహావైభవంగా ఉంది. ద్విగుణుడు వారి మధ్య గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆయన మంచి పొగడరి, పొడవుకు తగ్గట్టుగా పుష్టిగా ఉన్నాడు. పట్టు వస్త్రాలు ధరించి వంటి నిండా నగలు వేసుకుని వైష్ణవాలయంలోని దేవుడి విగ్రహంలాగా దగదగలాడిపోతున్నాడు. రామానాథుడిని చూస్తూనే ద్విగుణుడు స్వయంగా వచ్చి పలకరించి వచ్చిన పనేమిటి అని అడిగాడు. అంత గొప్పవాడికి తను వచ్చిన పని చెప్పటం రమానాథుడికి మొహమాటంగా తోచింది. అయినా ద్విగుణుడు బలవంతంగా అతడి చేత మనసులోని మాట చెప్పించాడు. మాట చెప్పాక ద్విగుణుడేమంటాడోనని రమానాథుడు కలవరపడ్డాడు. కాని ఆయన ఆప్యాయంగా అతడి భుజం తట్టి, ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకో, తెల్లవారుగానే బయలుదేరదాం, ఈలోగా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అన్నాడు. రమానాథుడు ఎంతో సంతోషించాడు. ద్విగుణుడి ఇచ్చిన ఆతిథ్యం వలన రమానాథుడికి వళ్ళు తెలియని నిద్ర పట్టింది. తెల్లవారగానే ద్విగుణుడి సేవకుడు అతన్ని నిద్రలేపి, త్వరగా తెమలండి, అయ్యగారు తొందరపడుతున్నారు అన్నాడు. రమానాథుడు లేచి కూర్చున్నాడు.
రాజవైభోగాలతో అతడి చేత సేవకులు స్నానం చేయించారు. అతడు ద్విగుణుడి గురించి వారినడిగి విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. వాళ్ళు చెప్పిన ప్రకారము ద్విగుణుడు సేవకులకు మంచి జీతాలిస్తాడు. కానీ వారిని బాగా వేధిస్తాడు. ఎన్నో మంచి పనులు చేస్తాడు, కానీ వ్యసనాలున్నాయి. ద్విగుణుడు మంచివాడా చెడ్డవాడా అని అడిగాడు రమానాథుడు ఆత్రంగా. ఆయనలో మంచి చెడ్డ ఉన్నాయి. ఏటొచ్చి చెడ్డను దాచుకోడు, అదొక్కటే విశేషము అన్నారు సేవకులు. ఇది విని రమానాథుడు దిగులు పడిపోతూ, సన్యాసి ద్విగుణుడి పేరెందుకు చెప్పాడు? ఈయన ఉపవాసం వలన నాకు ప్రయోజనం ఉంటుందో ఉండదో అని పైకే అనేశాడు. దీనికి సేవకులు నవ్వి, తాను చేయబోయే ఉపవాసం గురించి మా యజమాని రాత్రి బాగా ప్రచారం చేశాడు. మేమందరము ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నాం. ఉపవాస దీక్షకు మా యజమాని మీకెక్కడ దొరికాడు? అందరూ 3 పూటలు తింటే ఈయన 6 పూటలు భోజనం చేస్తాడు. ఆయన చేత ఉపవాసం చేయించటము ఆ బ్రహ్మతరం కూడా కాదు అన్నారు. ఈ మాటలకి రమానాథుడికి దిగులు మరింతగా పెరిగింది. అతడు అన్నింటికీ సన్యాసి మీదే భారం వేసి ఆలోచించడం మానుకున్నాడు. కొద్దిసేపట్లో ప్రయాణానికి బండి సిద్ధమైంది. ఆ బండిలో చాలా మూటలున్నాయి. రమానాథుడు ద్విగుణుడితో పాటు ఒక వంటవాడు కూడా ఉన్నాడు. ద్విగుణుడు వంటవాణ్ణి రమానాథుడికి చూపి, నేను భోజన ప్రియుణ్ణి. వీడి వంటలు తప్ప నాకింకేమీ నచ్చవు. నేనెక్కడికి వెళ్ళినా నాతో పాటు వీడు బయలుదేరాల్సిందే అన్నాడు. ఆ వెంటనే ప్రయాణం మొదలైంది. దారిలో వంటవాడు పెట్టగా రమానాథుడు ద్విగుణుడు ఫలహారాలు చేశారు. తాను తిన్నదానికి ద్విగుణుడు రెట్టింపు తిన్నాడు. అతడి తిండి పుష్టికి రమానాథుడు ఆశ్చర్యపోయాడు. కానీ కాసేపు ఆగి ద్విగుణుడు మళ్లీ ఫలహారం చేశాడు. బండి కొంత దూరం వెళ్ళాక వాళ్ళకు ఆ దారిలోనే వెళుతున్న ఒక మనిషి కనిపించాడు. ద్విగుణుడు బండి ఆపించి వాణ్ణి పలకరించాడు. ఆ మనిషి భార్యకు జబ్బుగా ఉంది. వైద్యుడేవో మూలికలు తెమ్మంటే పొరుగురు వెళుతున్నాడు. ద్విగుణుడు వాడి పరిస్థితికి జాలిపడి ధైర్యం చెప్పాడు. కాస్త బండిలో ఎక్కించుకుంటే తొందరగా పొరుగురు చేరుకుంటాను. నా భార్యకు ప్రాణ ప్రమాదం లేదు గాని చాలా బాధపడుతున్నది. వెంటనే ఉపశమనం కలిగించాలని నా ఆశ అన్నాడు వాడు. ప్రాణప్రమాదం లేదు గదా, శరీర బాధంటావా? అనుభవించక తప్పదు. ఉత్తపుణ్యానికి 5 ఏళ్ల వాడైన నా కొడుకును వెన్న దొంగిలించాడని అనుమానించి వాతలు పడేలా కొట్టింది నీ భార్య. అందుకే అనుభవిస్తున్నది, అనుభవించని అంటూ వాడిని బండెక్కించుకోకుండానే ద్విగుణుడు ముందుకు సాగిపోయాడు. అతడి ప్రవర్తనకి రమానాథుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అలా మరికొంత దూరం వెళ్ళాక వాళ్లకు దారి పక్కగా చెట్టు క్రింద కూర్చొని ఏడుస్తున్న మనిషి ఒకడు కనిపించాడు. ద్విగుణుడు బండి ఆపించి దిగి వెళ్ళి వాడిని చూస్తూ, నువ్వు నరసింహం గదు, ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నరసింహము ముక్కు చీదుకుంటూ, మా అయ్య ముసలయ్యపోయి 4 రోజులైంది. ఎక్కడ ఏ పని చేద్దామన్నా ఆయనే గుర్తుకొస్తున్నాడు. దుఃఖము భరించలేకపోతున్నాను అన్నాడు. అయ్యో, ముసలయ్య పోయాడా? ఎన్నోసార్లు నా చిన్నప్పుడు పొలంలో తాటి ముంజకాయలు నా కోసం దింపించేవాడు అంటూ ద్విగుణుడు తాను బోరున ఏడ్చాడు. నరసింహము దిమ్మరిపోయాడు. తన ఏడుపు మాని ద్విగుణుడిని ఓదార్చసాగాడు. అయితే ద్విగుణుడు అంతలో పక్కపక్క నవ్వి, మీ నాన్న దుష్టుడు, బ్రతికినంతకాలము మోసాలే చేశాడు. పొలంలో పనివాళ్ళ కడుపు కొట్టాడు. అన్యాయంగా నాదొక ఎకరం పొలం తన పొలంలో కలుపుకున్నాడు. అలాంటి దుష్టుడు పోతే సంతోషించాలి కానీ ఏడవటం ఎందుకు అంటూ బండెక్కాడు. ద్విగుణుడి మాటల్లో నిజమైతే ఉండవచ్చు కానీ ఆయనలా నిష్ఠూరంగా మాట్లాడటము రమానాథుడికి నచ్చలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం కాగానే ద్విగుణుడు బండినొక చోట ఆపించి సుష్టుగా భోంచేశాడు. బాగుండదని రమానాథుడు కొంత తిన్నాడు. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం. 1 గంట అయ్యాక నాకు మళ్ళీ ఆకలి వేస్తుంది. అప్పుడు మళ్ళీ భోంచేసి బయలుదేరదాము అన్నాడు ద్విగుణుడు. ఇదే మాకలరా బాబు అనుకున్నాడు రమానాథుడు. ద్విగుణుడు మళ్ళీ భోంచేశాక వాళ్ళు ప్రయాణం ప్రారంభించి సాయంత్రానికల్లా రమానాథుడి ఇల్లు చేరుకున్నారు. అప్పటి నుంచి ద్విగుణుడు ఇంట్లో విచిత్రంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ముందు రమానాథుడి భార్య అందాన్ని మెచ్చుకున్నాడు. తర్వాత మనిషి అందంగా ఉన్నా ఇల్లు అందంగా ఉంచలేదని చిన్నబుచ్చాడు. రమానాథుడి పిల్లలు ముచ్చటగా ఉన్నారని అన్న కాసేపటికే అల్లరెక్కువని విసుక్కున్నాడు. రమానాథుడికి నిధి దొరుకుతుందని కాసేపు సంతోషించి అతడి కోసము తన వైభవాలన్నీ వదులుకొని రావాల్సి వచ్చిందని చిరాకు పడ్డాడు. ఆ రోజు గడిచింది. తర్వాత 3 రోజుల పాటు ద్విగుణుడు రమానాథుడి ఇంట్లో సుష్టుగా భోజనం చేశాడు. రోజుకి 6 పూటలు
అంతగా భోజనం చేసేవాడిని ఎక్కడా చూసి ఉండనందువలన ఇంటిల్లిపాది ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. ఇలాంటివాడు ఉపవాసమేమి ఉంటాడు అని రామానాథుడి కుటుంబం అంతా అనుమానించారు. 3వ రోజు రాత్రి పడుకోబోయే ముందు ద్విగుణుడు రమానాథుడి భార్యను పిలిచి, అమ్మా, రేపు నేను కటిక ఉపవాసం, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను, నీకు విశ్రాంతి అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి రమానాథుణ్ణి పిలిచి, నీకు నిధి దొరికితే నాకేమైనా భాగం ఇస్తావా అని అడిగాడు. ఇలాంటి స్వార్థపరుడి వలన తనకు నిధి ఏం దొరుకుతుందిలే అనుకుంటూ, నిధి దొరకాలే కానీ అందులో 4వ వంతు మీదే అని చెప్పాడు రమానాథుడు. 4వ రోజు వచ్చింది. ద్విగుణుడు కటిక ఉపవాసం ఉంటాడనుకున్నాడు రమానాథుడు. కానీ ఆయన తన వంటవాడి చేత 3 పూటలా శుభ్రంగా వండించుకొని తిన్నాడు. అదేమని అడిగితే, రోజుకు 6 పూటలు తింటాను కదా, 3 పూటలు మానేస్తే అదే కటిక ఉపవాసం నాకు అన్నాడు. రమానాథుడు కలవరపడ్డాడు. కానీ మర్నాడు ఉదయము ద్విగుణుడు గుణపం తీసుకొని పెరట్లో తవ్వగానే వెంటనే కంగుమన్నది. అక్కడ కొంచెం లోతు తవ్వగా బంగారు కాసులతో నిండి ఉన్న పెద్ద బిందె దొరికింది. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, రమానాథుడు నిధి సంపాదించేందుకు సన్యాసి అతన్ని ఒక ఉత్తమ పురుషుడికి 3 రోజులు భోజనం పెట్టి 4వ రోజున కటిక ఉపవాసం చేయించమన్నాడు కదా. అయినా ద్విగుణుడు అలా కటిక ఉపవాసం చేయకపోయినా అతడి వల్ల రమానాథుడికి నిధి దొరికింది. పైగా ద్విగుణుడి ప్రవర్తన చూస్తే అతడిలో ఉత్తమ పురుషుడిలో ఉండదగ్గ మంచి లక్షణాలేమీ లేవు. చావు బతుకుల్లో ఉన్న భార్య గురించి విచారపడుతున్న వాడికి సానుభూతి చూపకపోగా వాణ్ణి తిట్టాడు. అలాగే తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న నరసింహాన్ని 4 మంచి మాటలతో పరామర్శించకపోగా నానా దుర్భాషలాడాడు. దొరకబోయే నిధిలో రమానాథుణ్ణి భాగమడిగాడు. ఇదంతా చూస్తే అనుకోని ఊహించని రీతిలో ఏదో కాకతాళీయంగా రమానాథుడికి నిధి దొరికిందనుకోవాలి తప్ప ఇందులో ద్విగుణుడి ఉత్తమ పురుష లక్షణాల ప్రమేయం ఉన్నదనుకోవడం పొరపాటైతుంది కదా. ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకంలో ఎక్కడ సంపూర్ణ ఉత్తమ పురుషుడంటూ ఉండడు. ఉత్తముడైనవాడు చెడ్డతనాన్ని తనలో దాచిపెట్టి ఉంచటం వలన అతడి ఉత్తమ స్థితికి గ్రహణం పడుతుంది. ద్విగుణుడు తనలోని మంచిని చెడ్డను విడదీశాడు. అందువలన అతడి మంచి చెడ్డలు అందరికీ స్పష్టంగా కనిపించాయి. అతడిలో 2 వ్యక్తిత్వాలు ఉండటం వలన రోజుకు 6 పూటలు భోజనం చేస్తాడు. తనలోని మంచితనంతో ఇతరులకు సాయపడతాడు, చెడ్డతనంతో ఇతరులను ద్వేషిస్తాడు, స్వార్థం చూపిస్తాడు. ఎంతో వైభవం ఉండి రమానాథుడికి సాయపడాలని వచ్చాడు. అతనిలోని మంచివాడు. రమానాథుడు భార్య పెట్టింది తిన్నాడు. చెడ్డవాడు అహంకరించి తన వంటవాడి చేత వండించుకొని తిన్నాడు. అతడిలోని ఉత్తముడు ఒకరోజంతా కటిగా ఉపవాసం చేశాడు. అందువలనే అతడి సాయము రమానాథుడు నిధి సంపాదించేందుకు ఉపకరించింది. ఈ కారణాల వలన నిధి దొరకటం ఏదో కాకతాళీయం అనుకోవటం సరికాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. మరొక కథ పేరు విష్ణుభట్టు కథ. కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. చందనపురము చిన్న సంస్థానమైన ఆ సంస్థానాధిపతి కమలచంద్రుడు సంస్థానంలోని కవి పండితులందరినీ ఎంతో ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. యువకుడైన మురళీనాథుడు చందనపుర సంస్థానంలోని గొప్ప కవుల్లో ఒకడు. తన కవితా చాతుర్యము, వాక్చాతుర్యము మొదలైన వాటితో మురళీనాథుడు కమలచంద్రుడికి ప్రీతిపాత్రుడైన కవిగా ఆయనతో బాగా సాన్నిహిత్యాన్ని సంపాదించాడు. ఇది మిగిలిన కవులకు భరించరానిదిగా తయారైంది. ముఖ్యంగా వయస్సులోనూ లోకానుభవంలోనూ మురళీనాథుడి కంటే బాగా పెద్దవాళ్లైన 2-3 కవులు ఈర్ష్యాగ్నితో జ్వలించిపోసాగారు. ఇలా ఉండగా యువకుడైన మురళీనాథుడికి వివాహమై భార్య కాపురానికి వచ్చింది. ఆమె చందనపురానికి 6 క్రోసుల దూరంలో ఉన్న గౌరీపురంలో నివసించే రామచంద్రుడు అనే పండితుడి ఏకైక కుమార్తె. ఆమె పేరు గోదాదేవి. కాపురానికి వచ్చిన గోదాదేవి కొద్ది రోజుల్లోనే మురళీనాథుడి అంతరంగపు లోతుల్ని గమనించి తెల్లబోయింది. భావకుడు మంచి కవి అయిన మురళీనాథుడికి స్త్రీల పట్ల చాలా చులకన భావం ఉన్నది. ఇది తెలియకముందు భర్త కవితా రచనలో 1-2 సార్లు జోక్యం చేసుకోబోయింది గోదాదేవి. మురళీనాథుడు వెంటనే కసురుతున్నట్లుగా మాట్లాడి,
భార్యను అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. ఇలా రోజులు గడుస్తుండగా ధనుర్మాసం వచ్చింది. తమ ఇంట ఎంతో వైభవంగా జరిపే ఆ ధనుర్మాస ఉత్సవానికి కూతుర్ని పిలుచుకొని వెళ్ళటానికి రామచంద్ర పండితుడు స్వయంగా వచ్చాడు. మురళీనాథుడు మామగారి ఆహ్వానాన్ని మన్నించి గోదాదేవిని తీసుకొని వెళ్ళమని, తాను పండుగ నాటికి వస్తానని చెప్పాడు. గోదాదేవి సంతోషంతో తండ్రితో ప్రయాణమై వెళ్ళింది. గోదాదేవి వెళ్ళిన 3వ రోజున ఎప్పటిలాగే సభలో కవితాగానం చేస్తున్నాడు మురళీనాథుడు. ఆనాటి అతడి కవిత్వము ప్రకృతి రమణీయతకు సంబంధించినది. ఎంతో భావయుక్తంగా కవితాగానం చేస్తున్న మురళీనాథుడికి హఠాత్తుగా అడ్డు వచ్చాడు కమలచంద్రుడు. యువకవి, మీరు పరిచయమైన నాటి నుంచి మీ కవిత్వాన్ని గమనిస్తున్నాను. ఎంతసేపు ప్రకృతిని వర్ణిస్తారు, ప్రకృతిలోని నిర్మలత్వానికి గాను ఆ సృష్టికర్తను అభినందిస్తూ నమో వాక్యాలు అర్పిస్తారు. అంతేగాని భగవంతుడికి సాక్షాత్తు ప్రతినిధిగా ఆ భూమి నేలే రాజు సమస్త ప్రకృతిని, ఆ ప్రకృతిలోని జీవరాశుల్ని ప్రశాంతంగా ఉంచటానికి ఎంతగా శ్రమిస్తాడో మీ కవిత్వంలో ఎక్కడా పొగడరు సరికదా. కనీసం ఆ ప్రసక్తి కూడా ఎత్తరు. మా రాజవంశీకుల్ని మీ కవిత్వంలో అంతగా విస్మరించడానికి ఏదైనా ప్రత్యేక కారణమంటూ ఉంటే తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను అన్నాడు. హఠాత్తుగా కమలచంద్రుడు అడిగిన రీతికి మురళీనాథుడు నివ్వెరపోయాడు. ఎంత ప్రయత్నించినా కమలచంద్రుడికి జవాబునివ్వటానికి నోరు రాలేదు మురళీనాథుడికి. దానికి కారణము అతడి ఆంతర్యమే. ధనార్జన కోసము రాజసేవ చేస్తున్న మురళీనాథుడికి రాజుల పట్ల కించిత్ ద్వేషము అంతరాల్లో ఉన్నది. రాజులు ఎంత ఆదరాభిమానాలతో ప్రవర్తించినా వారి ఆంతర్యము అహంకారపూరితంగా ఉంటుందని అతడి గాఢమైన నమ్మిక. కరుణాహృదయుడు శరణుజొచ్చిన శత్రువునైనా క్షమించగలవాడు సాక్షాత్తు ఆ భగవంతుడొక్కడేనని మురళీనాథుడు ప్రగాఢంగా విశ్వసిస్తాడు. ఆ కారణంగానే భగవంతుణ్ణి, అతడి సృష్టి అయిన సమస్త ప్రకృతిని వస్తువుగా తీసుకుని రమ్యమైన కవిత్వం చెప్పేవాడు. మురళీనాథుడి కలవరపాటు రాజడిగిన దానికి వెంటనే జవాబు చెప్పకపోవటము గమనించిన వయోవృద్ధుడైన కవి గంగాభట్టు నెమ్మదిగా, ప్రభు, ఇంతటి చిన్న ప్రశ్నకు మురళీనాథుడు జవాబు చెప్పకుండా మౌనం వహించాడంటే అతడికి రాజుల పట్ల సద్భావం లేదనిపిస్తున్నది అన్నాడు. గంగాభట్టు మాటలు వినగానే కమలచంద్రుడి ముఖంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పొటమరించాయి. ఆయన కాస్త కటువుగా, యువకవి, దినభత్యం కోసము అంత మనసు చంపుకొని వ్యవహరించనవసరం లేదు. రేపటి నుంచి విధి తప్పకుండా ముప్పొద్దుల స్వయంపాకాలు మీ గృహానికి వస్తాయి. హాయిగా నీడపట్టున విశ్రాంతిగా ఉంటూ మీ ఇష్టానుసారము కవిత్వ రచన చేసుకోండి అన్నాడు. నిండు సభలో కమలచంద్రుడు అన్న మాటలతో మురళీనాథుడికి తల కొట్టేసినంత పనైంది. ఆ క్షణాన రాజుకు ఎటువంటి సంజాయిషీ ఇవ్వటానికి నోరు రాక అతడు రాజుకు నమస్కరించి తల వంచుకొని సభలో నుంచి బయటికి వచ్చేశాడు. ఆ క్షణం నుంచి మురళీనాథుడికి మనసులో లేకుండా పోయింది. రాత్రి పక్క చేరితే కళ్ళు మూతలు పడటం మానేశాయి. పగలు క్రమం తప్పకుండా రాజభవనం నుంచి వస్తున్న స్వయం పాకాలతో తయారైన భోజనము విషప్రాయంగా అనిపించసాగింది. ఈ విధంగా నిద్రాహారాలు లేక, మనస్థిమితం లేక వారం రోజులు గడిచేసరికల్లా అతడు ఏడాది నుంచి జబ్బుపడి ఉన్నవాడిలాగా పీక్కుపోయాడు. ఆ స్థితిలో ఒకనాటి ఉదయాన్నే ఇల్లు విడిచి బయలుదేరిన మురళీనాథుడు దారి తెన్ను లేకుండా నడిచి మధ్యాహ్నానికి ఊరి పొలిమేరకు చేరుకుని అక్కడ ఒక చెట్టు క్రింద శోష వచ్చినట్లుగా చతికిలపడ్డాడు. చుట్టూ పళ్ళతోటలు, వాటి మధ్యగా ప్రవహిస్తున్న చిన్న కాలువ, చెట్లపై నుంచి వీచే చల్లని గాలి, ఈ ఆహ్లాదకరమైన వాతావరణము అతన్ని కొంత సేదతీర్చింది. రాజు పరుషపు మాటలతో నీరసించిన మురళీనాథుడికి ఆత్మవిశ్వాసము మెల్లగా కొత్త ఊపిరి పోసుకోసాగింది. అలా నవోత్సాహము అంకురించినప్పటికీ తిరిగి కమలచంద్రుడి ప్రాపకం సంపాదించటము ఎలా అన్నది అతడి ఆలోచనకు అందలేదు. ఆ సమయంలో అక్కడికి ఒక నవయువకుడు వచ్చి మురళీనాథుడికి నమస్కరించాడు. మురళీనాథుడు అతడికి ప్రతి నమస్కారం చేస్తూ మీరు అంటూ ఆగిపోయాడు. యువకుడు నవ్వుతూ, నన్ను విష్ణుభట్ అంటారు బావగారు. మాది గోదాదేవి అక్కగారింటి పక్కిల్లే. అక్క పెళ్లిలోనే మిమ్మల్ని చూశాను అన్నాడు. మురళీనాథుడు తలాడించి ఊరుకున్నాడు. ధనుర్మాస సందర్భంగా రాజాస్థానంలో మీ ప్రత్యేక కవితాగానం ఉంటుందని అక్క చెబితే మనసాగక వస్తున్నాను.
అవును, ఇలా వేళగాని వేళ ఇక్కడున్నారేమిటి అని ప్రశ్నించాడు విష్ణుభట్టు. మురళీనాథుడికి చప్పున ఏమని జవాబివ్వాలో తోచలేదు. విష్ణుభట్టు క్షణమాగి, మీరేదో చాలా అశాంతిగా ఉన్నట్లు కనబడుతున్నారు. మీ మనసును కలతపరిచే సంఘటన ఏదైనా జరిగిందా అని అడిగాడు. మురళీనాథుడికి విష్ణుభట్టు ఆదరపూర్వకమైన ప్రశ్న వినేసరికి అంతా అతడికి చెప్పుకోవాలనిపించింది. ఎటూ చెప్పవలసిందే. ఎందుకంటే విష్ణుభట్టు బయలుదేరిందే రాజాస్థానంలో తన కవిత్వం వినటానికి. మురళీనాథుడి ద్వారా విషయమంతా తెలుసుకున్న విష్ణుభట్టు చిరునవ్వు నవ్వి, మీ సమస్యకు నేనొక ఉపాయం చెప్పగలను. చెప్పమంటారా బావగారు అన్నాడు. సరే, అదేమిటో చెప్పు అన్నాడు మురళీనాథుడు ఆతృతగా. ముందు మీరు రాజుల పట్ల మీకున్న చిన్న చూపును మార్చుకోండి. రాజుగా పుట్టినవాడు రాజదర్పాన్ని కొద్దో గొప్పో చూపించవచ్చుగాక, కానీ పాండిత్యానికి కవన చాతుర్యానికి పెద్ద పీట వేసి మీ బోటి సరస్వతీపుత్రుల పాదాలు స్వయంగా కడిగి గండ పెండేరంతో అలంకరించిన రాజులు కవి పండితులను సాక్షాత్తు శారదామూర్తులుగా భావించి వారు ఎక్కిన పల్లకీ కొమ్మును స్వయంగా తమ భుజాల మీద మోపిన రాజులు చరిత్రలో ఉన్నారన్న నగ్న సత్యము తమకు తెలియంది కాదు కదా, మృదు గంభీర స్వరంతో అన్నాడు విష్ణుభట్టు. అతడి మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తూ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్లుగా మురళీనాథుడి తల కాస్త వంగింది. అతడిలోని మార్పును గమనించిన విష్ణుభట్టు అదే మృదుస్వరంతో భావయుక్తంగా ఆసువుగా ఒక చక్కని కవితను చెప్పాడు. దాని భావం ఇది. యమునా సైకత వేదిక మీద కూర్చొని గోప మురళీధరుడు మృదుమధురంగా మురళీగానం చేస్తున్నాడు. అతడి మురళీనాదానికి యమునా నది ఆనందంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అయితే యమున ఒడ్డునే ఉన్న వెదురు పొదల్లోని కొన్ని వెదుళ్ళు మాత్రము మురళీనాథుడి చేతిలో ఉన్న తమ జాతి వెదురు ముక్క చేస్తున్న మధురగానం విని ఈర్ష్యతో కుమిలిపోయాయి. ఎలాగైనా సరే ఆ మురళీధ్వనిని ఆటంకపరిచి యమున దృష్టిని తమ మీదకు తిప్పుకోవాలన్న వెర్రి కోరికతో గాలిలో అటూ ఇటూ ఊగుతూ పిచ్చి పిచ్చి శబ్దాలను సృష్టించాయి. ఆ శబ్దాలకి యమున ముందు చిరాకు పడింది. తర్వాత వెదుళ్ల ఈర్ష్యాసూయలను గమనించి వాటి తెలుగు తక్కువతనానికి నవ్వుకుంది. వెదుళ్ళు చేసిన పిచ్చి శబ్దాలు విన్న తర్వాత మురళీధరుడు మురళీగానము మరింత మధురంగా తోచింది యమునకు. దాంతో మరింత ఆనందంగా ఒడ్డున ఉన్న మురళీధరుణ్ణి చేరుకోవాలని తపిస్తున్నట్లుగా పొంగి ప్రవహించటం ప్రారంభించింది. యమునా నదిల గంభీర మనస్కుడైన కమలచంద్ర భూపతిని ఆ మురళీధరుడు సర్వదా ప్రేమ దృష్టితో చూచుగాక. విష్ణుభట్టు కవిత విని అప్రయత్నంగా చప్పట్లు చరిచాడు మురళీనాథుడు. శభాష్ విష్ణుభట్ట, ప్రకృతి వర్ణనలో నేనే గొప్ప కవినన్న గర్వము నా మనసులో ఏ మూల ఉంటే అది కూడా ఈనాడు తుడిచిపెట్టుకుపోయిందయ్యా. చాలా చక్కగా చెప్పావు, అద్భుతంగా ఉన్నది అంటూ నవ్వుతూ విష్ణుభట్టు భుజం తట్టి మనసారా మెచ్చుకున్నాడు. విష్ణుభట్టు నమ్రతగా తల వంచి, ఈ కవిత పుట్టింది మీకోసమే బావగారు అన్నాడు. అది అర్థమైతూనే ఉన్నది. అంటే నా మీద ఈర్ష్యాళువులైన ఇతర కవులు రాజుకు లేనిపోని మాటలు చెప్పి ఉంటారంటావా సాలోచనగా ప్రశ్నించాడు మురళీనాథుడు. అవును బావగారు, గంగాభట్టు మొదలైన వాళ్లంతా మీ మీద ఈర్ష్యగా ఉన్నారని అక్క చెప్పింది. ఈర్ష్య లేనివాడైతే నిండు సభలో సాటి కవి మీద రాజుకు కలిగిన అనుమానాన్ని బలపరుస్తూ అలా మాట్లాడతాడా చెప్పండి అన్నాడు విష్ణుభట్టు. నువ్వు చెబుతున్నది ముమ్మాటికి నిజమే కావచ్చు. అంతమంది కవి పండితులున్న సభలో రాజు కటువుగా మాట్లాడేసరికి ఇక నా మనసుకు ఏదీ తోచలేదు. అయితే రాజును కలిసి ఇప్పుడు నువ్వు చెప్పిన కవిత ఆయనకు వినిపించమనా నీ సలహా అంటూ ప్రశ్నించాడు. అవును బావగారు, కాస్త వేషం మార్చి రాజుని ఏకాంతంలో కలుసుకుని ఈ కవిత చెప్పండి. కవిత చివరలో ఉన్న మాటల వలన మీకు రాజుల పట్ల వ్యతిరేక భావం లేదన్న సమాధానం కూడా స్ఫురిస్తుంది. మిగతా కవులకు మీ పట్ల గల ఈర్ష్య, మీరు రాజుతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్న వైనము కూడా స్పష్టమవుతాయి అన్నాడు విష్ణుభట్టు. విష్ణుభట్టు మాటలకి మురళీనాథుడు వెంటనే అంగీకరించక సందిగ్ధావస్థలో పడినట్లు చూశాడు. విష్ణుభట్టు అతడి సందేహాన్ని గమనించి వెంటనే, బావగారు, మరొక కవి చెప్పిన దాన్ని ఎలా స్వంతం చేసుకోవాలి కదా అని విచారించకండి. ఈ కవిత మా గోదాదేవి అక్కకు ప్రాణ సమానులైన మీకోసం నేను ప్రత్యేకంగా చెప్పినది. మా అక్కను ఎలా స్వీకరించారో అలానే ఈ కవితా కన్యను కూడా స్వీకరించండి అంటూ వేడుకున్నాడు. అయినా మురళీనాథుడి ఆత్మాభిమానము అందుకు అడ్డుగోడగా నిలిచింది.
తను వేడుకున్నా సరే మురళీనాథుడు అంగీకరించకపోవడం చూసి విష్ణుభట్టు నిరాశపడి అతన్ని ఎలా ఒప్పించాలా అని క్షణకాలం ఆలోచనలో పడ్డాడు. తర్వాత తటపటాయిస్తూనే తన తలకు చుట్టుకున్న తలపాగాను పెట్టుకున్న నూనూగు మీసాలని ఊడదీశాడు. మరుక్షణము జలజలమంటూ క్రిందకి జారిన ఒత్తైన కేశపాసంతో చిరునవ్వుతో తన ఎదుట ప్రత్యక్షమైన గోదాదేవిని చూసి తెల్లబోవటం మురళీనాథుడి వంతైంది. అతడు అప్రయత్నంగా గోదా నువ్వా అన్నాడు. గోదాదేవి చిరునవ్వుతో నేనే స్వామి అంటూ క్షణం క్రితం వరకు మాట్లాడినట్టే పురుష స్వరంతో మాట్లాడి వెంటనే తన సహజ కోమల స్వరంతో నిండు సభలో మీకు అవమానం జరిగిందని, మీరు తల వంచుకొని సభ విడిచి వెళ్ళిపోయారని రాజధాని నుంచి వచ్చిన మా నాన్నగారి శిష్యులు ఇద్దరు చెప్పారు. ఇక నేను అక్కడ క్షణం కూడా ఉండలేకపోయాను. నాతో పాటు నాన్నగారు కూడా వచ్చేవారే, కానీ నా బలవంతం మీదే ఆగిపోయారు. నాకు నేనుగా వచ్చి ఏ సలహా చెప్పబోయినా మీరు అంగీకరించరని భయపడి ఇలా పురుష వేషం ధరించి వచ్చాను. నిస్సంకోచంగా ఈ కవిత సహాయంతో మీ సమస్యను పరిష్కరించుకోండి అన్నది. విభ్రమంగా ఆమె మాటలు వింటూ ఉండిపోయిన మురళీనాథుడు కొద్ది క్షణాల్లో తేరుకొని అనంగీకారంగా తలాడించాడు. తాను అంతగా నచ్చజెప్పజూసినా సరే భర్త అంగీకరించకపోవడం చూసి గోదాదేవి దుఃఖావేశంతో ఏం ఎందుకని స్వీకరించరు అని ప్రశ్నించింది. మురళీనాథుడు క్షణకాలం మౌనం వహించి తర్వాత స్త్రీల పట్ల చులకన భావము, రాజుల పట్ల వ్యతిరేక భావము, నిండు సభలో అవమానము, ఈ మూడు నా మనసులో గాఢంగా నాటుకుపోయి ఉన్న దట్టమైన కంటక వృక్షాలు. ఆ మూడింటిని ఒకే ఒక్క బాణంతో రూపుమాపి నా మనసులో ప్రకృతి ప్రశాంతతను నింపిన ఈ అపర సత్యభామవు నువ్వు. ఈ తరుణంలో నేను చేయగలిగింది నా అహంకారాన్ని వదులుకుంటూ నీకు మనసారా తలవంచటం ఒక్కటే. నీ సత్కృతికి నీకు చేయవలసిన సరైన ప్రతికృతి అంటూ తలవంచి భార్య పాదాలు తాకబోయాడు. భర్తలో వచ్చిన మార్పుకి గోదాదేవి జలజల ఆనంద బాష్పాల్ని రాలుస్తూ చప్పున వంగి అతన్ని ఆపుతూ వద్దు స్వామి, మీరు నా మాటలకు అంగీకరించారు, అంతే చాలు అన్నది. ఆ తర్వాత కొద్దిసేపు ఆ ప్రాంతపు ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ గడిపిన భార్యాభర్తలు అక్కడి నుంచి రాజధానికి తిరిగి వచ్చారు. ఆ మర్నాడే మురళీనాథుడు మారువేషంలో రాజును కలుసుకుని గోదాదేవి చెప్పిన కవిత చెప్పి తిరిగి కమలచంద్రుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఆ తర్వాత ఒకనాడు అతడు రాజుకి తన భార్య మారువేషంలో వచ్చి కవిత్వం చెప్పిన వైనమంతా వివరించి తన భార్య ఎంత గొప్ప విదుషీమణియో సగర్వంగా తెలియచేశాడు. అప్పటి నుంచి మురళీనాథుడు గోదాదేవి పరిపూర్ణ సహకారం తీసుకుంటూ ఎన్నో ఉత్తమ కావ్యాలను రచించాడు. ఆ కావ్యాలన్నింటిపైన మాత్రము విష్ణుభట్టి విరచితం అని రాశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.